ఈరోజు ఒక మంచి కథ చెప్పాలనుకుంటున్నా. యాక్చువల్‌గా నాకు కథలు చెప్పడం రాదు. కానీ ఈరోజు ఎందుకో ఈ కథ ఖచ్చితంగా చెప్పాలనిపించిందనమాట. సో, చాలామంది ఏంటంటే నాకు ఇల్లు లేదు, నాకు కార్ లేదు, నేను ఏదన్నా అనుకుంటే అవ్వట్లేదు. చాలా మందిని బాధపడతాం గదా! సో, దీనికి సంబంధించి ఒక మంచి కథ చెప్తాను ఈరోజు. సో, లాస్ట్ వరకు చూడండి. నిజంగా కథ అయితే చాలా బాగుంది. నేను ఒక హిందీ ఛానల్‌లో విన్నాను. అదే కథని నేను తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసి చెప్తున్నాననమాట. సో, ఆహ్ ఒకరోజు శివుడు పార్వతి కైలాసంలో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటున్నారనమాట. ప్రపంచం గురించి వాళ్ళ గురించి ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు సందర్భం వచ్చినప్పుడు పార్వతీదేవి శివుడిని అడుగుతుంది. నాదా అందరికి ఇల్లున్నాయి, సో అందరికి దేవుళ్ళకి అందరికి ఇల్లు ఉన్నాయి, మీరు సృష్టించిన మానవులకు అందరికి ఇల్లు ఉన్నాయి, సో మనకే ఎందుకు ఇల్లు లేదు, మనం ఎందుకు ఇట్లా ఓపెన్ ప్లేస్లో ఇలా ఓపెన్గా ఉంటున్నాం ఎందుకు, సో మనకెందుకు ఇల్లు లేదు అని పార్వతీదేవి అడుగుతుంది అనమాట శివుడిని. అప్పుడు శివుడు అంటాడు, లేదు పార్వతి, మనకి ఇల్లు అనేది ప్రాప్తం లేదు, సో ఇల్లు గురించి నువ్వు మాట్లాడొద్దు అని అంటాడు. లేదు లేదు, నాకు ఇల్లు కావాలనిపిస్తుంది, నాకు ఇల్లు ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి పార్వతీదేవి శివుడిని అడుగుతుంది అనమాట. సరే నీ కోరిక నేనెందుకు కాదనాలి, సరే నీకు ఒక ఇల్లునైతే నేను నిర్మిస్తాను అని చెప్పేసి శివయ్య పార్వతమ్మకి వాటిస్తాడు. తను ఎక్కడ సూచిస్తుందో అక్కడే శివయ్య ఇల్లు నిర్మించి ఇవ్వాలని అనుకుంటాడు అనమాట. అప్పుడు ఒక మంచి ఫైన్ డే చూసుకొని అప్పుడు శివయ్య పార్వతీదేవికి ఒక బంగారు ఇంటిని నిర్మించి ఇస్తాడనమాట. సో ఆ బంగారు ఇంటిని ఎప్పుడైతే నిర్మింపజేస్తారో ఒక మంచి రోజు చూసి గృహప్రవేశం కూడా చేయాలి కదా, ఆ గృహప్రవేశానికి ప్లానింగ్ అయిపోతుంది. సో ఇంత అత్యుత్తమమైన ఇల్లును గృహప్రవేశం నిర్వహించడానికి కూడా బ్రాహ్మణుడు, అంతే ఉత్తమమైన బ్రాహ్మణుడు ఉండాలి కదా అని చెప్పేసి అప్పట్లో అంతే ఉత్తమమైన బ్రాహ్మణుని ఎన్నుకుంటారు అనమాట. సో ఆ బ్రాహ్మణుడు ఎవరో కాదు, మన లంకాధీశుడు రావణాసురుడు అనమాట. సో రావణాసురుడిని బ్రాహ్మణునిగా ఎన్నుకొని గృహప్రవేశ కార్యక్రమం నిర్వహిస్తారనమాట. గృహప్రవేశ కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా చేస్తాడు రావణాసురుడు. సో వీళ్ళు పెట్టిన నమ్మకానికి రావణాసురుడు కూడా అంతే అద్భుతంగా గృహప్రవేశ కార్యక్రమం నిర్వహిస్తారు. సో గృహప్రవేశం అంతా అయిపోతుంది. సో వెళ్ళేటప్పుడు పార్వతీదేవి రావణాసురుడిని అడుగుతుంది అనమాట, ఇంత అద్భుతంగా గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించినావు కదా, సో ఏమి నీకు దక్షిణగా నేను ఏమి ఇవ్వాలి, నువ్వు కోరుకో అంటే అప్పుడు రావణాసురుడు అడుగుతారు, తల్లి నేను ఏది అడిగినా ఇస్తారా అని అడుగుతారు అనమాట. నువ్వు ఏది అడిగినా ఇస్తాను ఖచ్చితంగా నీ పార్వతమ్మ మాటిస్తారు. అప్పుడు రావణాసురుడు అసలు ఏమీ ఆలోచించకుండా, నాకు ఈ బంగారిల్లు బాగా నచ్చింది, నేను పూజ చేస్తుంటే నేను అక్కడ హోమం చేస్తున్నా, పూజ చేస్తున్నా, నా మనసులో అంతా ఇల్లు నాకుంటే బాగుండు అని అనుకున్నాను, సో ఇల్లే నాకు కావాలి అని అడుగుతాడు. అప్పుడు శివయ్య పార్వతమ్మని చూసి, నేను చెప్పినానా మనకు ఇల్లు అనేది ప్రాప్తం లేదు కాబట్టి ఇల్లు గురించి ఆలోచించొద్దని చెప్పానా అని అంటాడు అనమాట. అప్పుడు ఇంకా మాట ఇచ్చింది కాబట్టి ఇచ్చేయాలి కదా, సో ఆ బంగారు ఇల్లును రావణాసురునికి ఇచ్చేస్తాడు. అప్పుడు రావణాసురుడు ఆ ఇల్లుని తీసుకొని వెళ్తాడు. అదే లంక అనమాట. సో పార్వతమ్మ మనసులో అనుకుంటుంది, నేను ఇంత కోరిక కోరి ఇల్లు కట్టించుకుంటే రావణాసుడు అదే ఇల్లును బహుమతిగా అడుగుతాడా, సో ఖచ్చితంగా ఇంటిని నేను కాలబెట్టేస్తాను అని చెప్పేసి కోపంగా తన మనసులో అనుకుంటుంది అనమాట. సో అదే అండి లంకా దహనం అంటే. సో లంకా దహనం ఎలా జరిగింది, ఆంజనేయ స్వామి తన తోకతో లంకని అంటించేస్తాడు కదా, సో తోకలో ఆంజనేయ స్వామి తోకలో పార్వతమ్మ ఉంటుంది అనమాట. సో పార్వతమ్మ అలా లంకని దహనం చేసిస్తుంది. జగత్తుకే తల్లి అయిన ఆ తల్లికే ఇల్లు ప్రాప్తం లేనప్పుడు మనం ఎంత వాళ్ళం చెప్పండి. సో ఈ స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకని ఈ స్టోరీ మీతో పంచుకున్నాం.